శ్రీమాత్రే నమః. నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో మాస శివరాత్రి గురించి తెలుసుకుందాం. ఈ నెలలో ఎప్పుడు వస్తుంది, ఏ ఏ రాశుల వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది, ఏ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో మనం చక్కగా ఈ వీడియోలో సంక్షిప్తంగా తెలుసుకుందాం. అష్టమ శని దోషం ఉన్న రాశి వచ్చేసి కర్కాటక రాశి వారండి. అదేవిధంగా అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి, ఏళ్ళనాటి శని దోషం వచ్చేసి మకర, కుంభ, మీనరాశుల వారికి అయిందండి. ఈ మొత్తం మకర, కుంభ, మీనం, వృశ్చికం, కర్కాటకం ఈ రాశుల వారందరూ కూడా ఈ నెల ఏర్పడే 29వ తారీఖు మాస శివరాత్రి అంటే అమావాస్య ముందు వచ్చే త్రయోదశిని మాస శివరాత్రి అంటాము. ఈ మాస శివరాత్రి రోజు శనీశ్వరుడి గుడికి వెళ్ళి చక్కగా శనీశ్వరుడి దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసుకొని శనీశ్వరుడి దగ్గర దీపం వెలిగించి బెల్లం, నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి అదేవిధంగా ఈశ్వర దర్శనం చేసుకొని పేదవారికి వీలైనంత వరకు అన్నదానం, వస్త్రదానం రెండూ చేసి చక్కగా మీకు ఎంత శక్తి ఉంటే అంత, ఇంతమందికి అంతమందికి అనుకోకుండా ఎంతమందికైనా వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, అనాథ శరణాలయాలకు కానీ చక్కగా దానం చేయడం. అదేవిధంగా గుళ్ళో చక్కగా పూజారి గారికి చక్కగా స్వయంపాక దానం చేసుకోవడం. కార్తీక మాసంలో స్వయంపాక దానం అత్యంత పుణ్యప్రదం అండి. కానీ అయితే స్వయంపాకంలో మాత్రం ఉల్లిపాయలు మాత్రం ఇవ్వకండి ఎవరు కూడా. ఇంకొకటి ఏంటంటే రోజు కూడా కాకులకి ఆహారం పెట్టడం అన్నది అలవాటు చేసుకుంటే అది కూడా చాలా వరకు కూడా ఈ ఏళ్ళనాటి శని దోషంలో ఉన్నవారికి చాలా మంచి ఫలితం ఇస్తుందండి. ఈ విధంగా మనం నిత్యం కూడా స్వామివారిని దర్శించుకోవడం, మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ చేసుకోవడం, అదేవిధంగా ఆంజనేయ స్వామిని నమస్కరించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఏళ్ళనాటి శని దోషం, అష్టమ శని దోషం, అర్ధాష్టమ శని దోషం తగ్గుతుంది. శ్రీమాత్రే నమః. మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.